అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఒక స్త్రీని సృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా రూపించడం జరిగింది. తన పోలికలో తన సారూప్యంలో దేవుడు ఒక స్త్రీని నిర్మించుకుని ఆ స్త్రీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు, గొప్ప ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నారు. ఉన్నతమైనటువంటి విధానంలో ఆ స్త్రీని నడిపించాలని చెప్పి దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. కానీ స్త్రీలు మాత్రం ఒక్కొక్కసారి తమకున్నటువంటి శక్తి సామర్థ్యాలను మర్చిపోయి, దేవుడు వారికి ఇచ్చినటువంటి శక్తిని మర్చిపోయి, సామర్థ్యాన్ని మర్చిపోయి, జ్ఞానాన్ని మర్చిపోయి అనేక సందర్భాల్లో తనను తాను కించపరుచుకుంటూ లేకపోతే తక్కువ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దేవుడికి అట్లాంటి ఉద్దేశం లేదు. పురుషుడిని ఎంత ఆధిక్యతతో దేవుడు నిర్మించాడో స్త్రీని కూడా అంతే ఆధిక్యతతో దేవుడి సృష్టిలో చేశారు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి దేవుని యొక్క ఆలోచనలు ఒక స్త్రీ పట్ల ఉన్నతంగా ఉన్నాయి. దేవునికి ఒక స్త్రీ పట్ల గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. దేవుడు ఒక స్త్రీని చక్కగా వాడుకోవాలని, తన పరిచర్యలో చక్కగా వాడుకోవాలని, కుటుంబంలో చక్కగా తన బాధ్యత కలిగి ప్రవర్తించాలని చెప్పి గొప్ప ఉద్దేశాలతో కొన్ని బాధ్యతలు దేవుడు ఒక స్త్రీకి అప్పగించడం జరిగింది. కానీ వాటన్నిటినీ మరచిపోయి స్త్రీ తనను తాను తక్కువ చేసుకుని మాట్లాడుతూ ఉండడం గమనిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది అని చెప్పి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆలోచన ఒక స్త్రీ పట్ల ఉన్నతంగా ఉంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది, స్త్రీ ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే, తన జాతిని కాపాడుకోవడంలో, తన కుటుంబాన్ని కాపాడుకోవడంలో లేదా జాతిని కాపాడుకోవడంలో ఎస్తేరు ఎలాగ ప్రవర్తించిందో, ఎలాగ ప్రార్థన చేసిందో, ఎలాగ పాటుపడిందో అలాగ ఒక స్త్రీ ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే సమస్యలు అనేటువంటి శత్రువు మీదకి వచ్చినప్పుడు ఒక దెబోరా ఎలా పోరాడిందో, యాయేలు శత్రువును ఎలాగా సంహరించిందో అలాగా ఒక స్త్రీ ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఉపద్రవం తన కుటుంబం మీదకి వస్తుంది అని తెలిసినప్పుడు అబీగయిలు ఎలాగా సమయోచితంగా ప్రవర్తించిందో, సమయోచితంగా నోరు తెరిచి ఎలాగ మాట్లాడిందో అలాగ ఒక స్త్రీ ఉండాలని, స్త్రీ సమయోచితంగా జ్ఞానంగా నోరు తెరవాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రూతు ఎలాగ తన అత్తగారి పట్ల ప్రేమ కలిగి ఉండడంలో ఎలా ప్రవర్తించిందో స్త్రీలు అలాంటి ప్రేమ కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఈ ప్రేమ లేక అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని ప్రేమ కలిగి రూతులాగా ప్రవర్తించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదని గమనించాలి. అలాగే ప్రభువుని ఆరాధించేటువంటి విషయంలో ఒక మిరియాములాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తమ్మురును చేత పట్టుకుని ఎలాగ మిరియాము దేవుణ్ణి ఆరాధించిందో అలాగా మనము వాయిద్యాలను పట్టుకుని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి వారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. సువార్తను ప్రకటించేటువంటి విషయంలో ఒక సమరయ స్త్రీలాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. సమరయ స్త్రీ ఒక్కదానికి సువార్త చెబితే తన ఊరంతటినీ కూడా ఎలాగా ప్రభు దగ్గరికి నడిపించిందో అలాగే మనము కూడా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నారు. పరిచర్యకు సహకరించేటువంటి విషయంలో లేదా దైవ సేవకునికి సహకరించేటువంటి విషయంలో ప్రిస్కిల్లా ఏ విధంగా ప్రవర్తించిందో, ఎలాగ పరిచర్యకు సహకరించిందో అలాగ ప్రతి ఒక్క స్త్రీ కూడా దైవ సేవకుడికి దేవుని యొక్క పరిచర్యకు సహకరించాలనే అన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క కోరికై ఉన్నది అన్న సంగతి మీరు గమనించాలి. విధేయతను చూపి ఆశీర్వాదం పొందుకునేటువంటి విషయంలో మరియా ఏ విధంగా ప్రవర్తించిందో అలాగే మనము కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపితే ఖచ్చితంగా మనం మేలు చేత నింపబడతాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం ఆశీర్వదింపబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ లక్షణాలన్నీ కలిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలని స్త్రీ పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మరి దేవుని యొక్క ఆలోచనకు మనం విధేయులం అవుతున్నామా లేదా పరిశీలన చేసుకోవడం ఎంతైనా అవసరం. ఇవన్నీ ప్రక్కన పెట్టి దేవుడు ఒక
స్త్రీకి గొప్ప గొప్ప సామర్థ్యాలు ఇస్తే, ఎంతో శక్తి సామర్థ్యాలను దేవుడు అనుగ్రహిస్తే వాటన్నిటినీ మర్చిపోయి నేను ఎందుకు పనికిరాను అని చెప్పి అనుకోవటం, నేను ఎవరికి లెక్కలేని దానిని అని చెప్పి అనుకోవటం, కృంగిపోవటం, కృషించిపోవటం, వేదన పడిపోవటం, కన్నీరు విడవటం చేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి వారు ఎంతోమంది ఈ లోకంలో మనకు కనబడుతున్నారు. కానీ స్త్రీని దేవుడు అలా చేయలేదు. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా దేవుడు స్త్రీని చేశారు. అనేక విషయాల్లో జయము పొందేటువంటి వ్యక్తిగా దేవుడు స్త్రీకి జ్ఞానాన్ని ఇచ్చాడు. దాన్ని మనం ఉపయోగించి మనం గెలవాలి, దేవుని కోసం నమ్మకంగా పనిచేయాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా మనము పోరాడి గెలిచేటువంటి వారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఈ విధంగా ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉంటే పోరాడేటువంటి వారిగా, ప్రార్థన చేసేటువంటి వారిగా, ప్రేమ చూపేటువంటి వారిగా, విధేయత కలిగి ఉండేటువంటి వారిగా, సువార్తను ప్రకటించేటువంటి వారిగా, గొప్ప ఆరాధకులుగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీ కుటుంబాన్ని దీవెనకరంగా మారుస్తాడు. అందుకే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీ కొనియాడబడును అని చెప్పి వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా మనం కొనియాడబడతాము, నీకు ఘనత కలుగుతుంది, నువ్వు జయము పొందుకుంటావు. ఎటువంటి శ్రమ నీకు వచ్చినా ఎదురాడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు, కానీ కృంగిపోయేటువంటి వ్యక్తిగా నువ్వు ఏమాత్రము ఉండవు అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుని అట్టి శక్తి సామర్థ్యాల చేత, జ్ఞానం చేత, సమయోచితమైన జ్ఞానం చేత, సమయోచితమైన మాట చేత దేవుడు మనల్ని నింపాలని చెప్పి ప్రతిరోజు కూడా మనము ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది స్త్రీలైతే ఈ వ్యర్థమైనటువంటి విషయాలన్నీ కూడా ఆలోచన చేస్తూ తమ ఆరోగ్య పరిస్థితిని పాడు చేసుకుంటూ ఉంటారు. కనుక ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ దేవుని మాటకు విధేయత చూపుతూ దేవుని మాట ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటే చక్కగా ఆరోగ్యంగా ఉంటాము. కుటుంబానికి మనం ఉపయోగపడతాం, సంఘానికి మనం ఉపయోగపడతాం, సమాజానికి మనం ఉపయోగపడతాం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక ఆరోగ్యంగా ఉండాలి, చాలా ధైర్యంగా ఉండాలి, సమస్యని ఎదుర్కొనేటువంటి ధైర్యం నీకు ఉండాలి. అలాగే దేవుని కోసం నమ్మకంగా నువ్వు పనిచేసేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిలవబెడతాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక బీ స్ట్రాంగ్, బీ హెల్దీ అండ్ యూ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. గాడ్ బ్లెస్ యూ.